కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. డిపాజిట్దారులను నిండా ముంచిన షేర్ బజార్ కిసాన్ పరివార్ కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే ఘటన వెలుగులోకి వచ్చింది. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్కు వెళ్లారు. అక్కడ మాస్టర్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే జాబ్లో చేరారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో అట్లూరి ప్రసన్న తన స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళ్తుండగా సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించారు. అయితే షేర్ బజార్ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను అట్లూరి ప్రసన్న చక్కదిద్దారు. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు 18 నుంచి 48% వరకు రాబడులను, కిసాన్ పరివార్లో 24% ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులు స్వీకరించింది. తెలంగాణలో 4,80,00,000 రూపాయలు సేకరించింది. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి చేతులెత్తేసింది. షేర్ బజార్ కిసాన్ పరివార్ మోసానికి సంబంధించి నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనుషా నానావత్, రాంబాబు దంటు, శంకర్రావుతో పాటు అట్లూరి ప్రసన్నపై ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉన్న షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు. అదే సమయంలో అమెరికాలో ప్రసన్న మరణించడంతో దర్యాప్తు తీరు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. డిపాజిట్దారులను నిండా ముంచిన షేర్ బజార్ కిసాన్ పరివార్ కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే ఘటన వెలుగులోకొచ్చింది. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్కు వెళ్లారు. అక్కడ మాస్టర్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే జాబ్లో చేరారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో అట్లూరి ప్రసన్న తన స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళ్తుండగా సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించారు. అయితే షేర్ బజార్ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను అట్లూరి ప్రసన్న చక్కదిద్దారు. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు 18 నుంచి 48% వరకు రాబడులను, కిసాన్ పరివార్లో 24% ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులు స్వీకరించింది. తెలంగాణలో 4,80,00,000 రూపాయలు సేకరించింది. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి చేతులెత్తేసింది. షేర్ బజార్ కిసాన్ పరివార్ మోసానికి సంబంధించి నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనుషా నానావత్, రాంబాబు దంటు, శంకర్రావుతో పాటు అట్లూరి ప్రసన్నపై ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉన్న షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు. అదే సమయంలో అమెరికాలో ప్రసన్న మరణించడంతో దర్యాప్తు తీరు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. షేర్ బజార్, కిసాన్ పరివార్ ఈ రెండు పేర్లతోటి మొత్తంగా ఒక యాప్ని తయారు చేసి దాని నుంచి 600 కోట్ల రూపాయల వరకు కొట్టేసిన భూపాల్ నాయక్ కోసం ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరిపిన ఈ స్కామ్ సంబంధించి దాదాపుగా ఇప్పటికే అటు గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గుజరాత్ పోలీసులు పీటీ వారెంట్ వేసి సైబరాబాద్ పోలీసులు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనతో డీసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ విషయంలో ఏం జరుగుతున్నట్టు? మాకు లాస్ట్ మంత్ 15th నాడు సంజీవ్ గుప్తా అని చెప్పేసి నేవల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఒక కేసు కట్టినాం. మేము కేసు కట్టి అప్పటికే ఇతను
ననావత్ భూపాల్ నాయక్ని గుజరాత్ సూరత్ వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే మేము అక్కడి నుంచి పీటీ వారెంట్లు తీసుకొచ్చేసి మళ్ళీ అతన్ని మేము మా కేసులో రెగ్యులరైజ్ చేస్తూ ఇప్పుడు చెంచల్ కూడా జైలు పంపించాం. మళ్ళీ అతను కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ మేము చేస్తామండి. దీన్ని చూస్తే అసలు ఇంకా స్కామ్ ఎట్లా చేశారు, ఏం చేశారు, అసలు షేర్ బజార్ ఏంటి, తర్వాత ఈ కిసాన్ పర్వార్, ఈ రెండు ఎట్లా ఉంటుంది సార్? ఇతను 2 కంపెనీల్లో రిజిస్టర్ చేసిండు. షేర్ బజార్లో ననావత్ భూపాల్ నాయక్ అండ్ ప్రసన్న లక్ష్మి అని చెప్పి డైరెక్టర్స్గా. సెకండ్ కంపెనీ కిసాన్ పరివార్, దీంట్లో రజనీ ననావత్, బాబు ననావత్, అనుషా ననావత్ అని చెప్పేసి వైఫ్, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ అమ్మాయి వాళ్ళతో ఇంకో కంపెనీ రిజిస్టర్ చేసిండు. షేర్ బజార్లో వీళ్ళందరినీ మెంబర్స్గా వేసుకొని దగ్గర దగ్గర ఒక 600 crores వరకు కలెక్ట్ చేసిండు. కలెక్ట్ చేసి వాళ్ళకు ఎవ్రీ మంత్ 4% లెక్కన వాళ్ళకు ప్రాఫిట్స్ షేర్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇచ్చిండు. తర్వాత అక్టోబర్ నుంచి ఇవ్వడం బంద్ చేసిండు. అక్టోబర్ నుంచి ఇవ్వకపోతే వీళ్ళకి డౌట్ వచ్చేసి కంప్లీట్ చేసిండు. తర్వాత అతని కస్టడీలో తీసుకున్నాక ఫర్దర్ ఎంతమంది మెంబర్స్ పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు, మొత్తం టోటల్ అమౌంట్ కూడా ఎంత ఉంది, 600 కోట్ల ఇంకా ఎక్కువ ఉందా, అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఇందులో ఉన్న ప్రసన్న అమెరికాకి వెళ్ళడం జరిగింది. అమెరికా చదువు కోసం వెళ్ళారా లేకుంటే కంపెనీ నుంచి వెళ్ళింది, అసలు ఏం జరిగింది? ప్రసన్నని ఇతను కంపెనీ తరపునే పంపించాడు. కంపెనీ డబ్బులు పెట్టేసి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించి. మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అమ్మాయి అక్కడ ఏదో యాక్సిడెంట్ చనిపోయింది అనేది. అది దానికి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. దీంట్లో ఏదైతే ఉన్న చదువుల కోసం అటు ప్రసన్నని అమెరికాకు పంపిస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు ఆమె చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నాం. కెమెరా పర్సన్ రమేష్ వెట్ల, NTV.